నామం తెలుసుకుందాం, అప్పుడు ఒక ఏకాగ్రత వస్తాం. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనము మన గురువు గారు ఎవరు? చిన్నజీయర్ స్వామి వారు. ఎవరి గురువు గారైనా ఒక గమ్యం చేర్చేవారు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క గురువు ఉంటారు కదా. ఇప్పుడు ఒక ఊర్లో అన్ని మతాల వారిలో ఉంటాము. అందరిని కలుపుకుంటూ ఒక గమ్యాన్ని చేరుతాము. మన ఊళ్ళలో ఇప్పుడు ఎట్లుంటుందో, ఒక ఇల్లు, ఇంటికి ఒక యజమాని, తర్వాత గల్లీలో ఒక యజమాని, తర్వాత ఊళ్ళో సర్పంచ్, తర్వాత ఆ ఊరికి యజమాని, అట్లుంటారు కదా ఒక్కొక్క ఊరు. అట్లా తాలూకా, మండలం, తాలూకా, డిస్ట్రిక్ట్, తర్వాత ఇంకా పైకి ఎట్లెట్లు ఉంటాయో భగవంతుడి దగ్గర కూడా అందరూ ప్రతి ఒక్క గురువు ఇంపార్టెంటే, ప్రతి ఒక్క మతం ఇంపార్టెంటే. అన్ని మతాలు అన్ని గురువులు కలిపి ఒక భగవంతుడి దగ్గరికి చేస్తారు. వాళ్ళెవరు? ఏకో నారాయణ శ్రీమన్నారాయణ. దేవుడు ఎంతమంది? దేవుళ్ళు ఎంతమంది? నామాలు వేరు, రూపాలు వేరు, కానీ దేవుడు ఒక్కడే. మన ఇంట్లో 10 మంది 10 పేర్లు పెట్టినా ఒక మతపు ఒక వంశంకు చెందిన వాళ్ళే ఉంటారు. మన వంశం అనేది శ్రీమన్నారాయణ, ముక్తిని పొందేదాన్ని. అయితే ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహంతో మన చిన్నజీయర్ స్వామి వారిది
70 సంవత్సరాల పుట్టినరోజు. దాన్ని మనం సంస్కృతంలో సప్తతి అంటారు. అయితే ఆ 70 సంవత్సరాల పండుగ మన ఇంట్లో మన మన్మడిది కొడుకుది మనం బర్త్డే వేయాలంటే ఫస్ట్ బర్త్డే ఎట్లా వేస్తాం? అందరినీ వేసుకొని మంచిగా వేసుకుంటాం. మరి అట్లనే మన గురువు అన్ని రకాల దారినిచ్చి తోవనిచ్చి మనకు ఎన్నెన్న కష్టాలు ఉంటే ఆ దేవుణ్ణి మనకు నా శిష్యుడు అని చెప్పి ఒప్పించి మెప్పించి మన కష్టాలన్నీ దూరం చేస్తూ మనను భగవంతుడి దగ్గర చేర్చేవాళ్ళు మన గురువు కదా. మరి ఆ గురువు గారికి మనం పని వేసుకోవాలని మన అహోబిల స్వామి వారిది ఆరాటం. ఇప్పుడు మన ఇంట్లో మనం ఉంటాం, మన దగ్గర మనం గురుపౌర్ణమికి మనం ఆరాటం చేస్తున్నాం. మరి స్వామివారు ఏం చేస్తున్నారు సార్? 70 సంవత్సరాల పండుగ కదా. స్వామివారి ద్వారా సమాశ్రయణాలైనా ఒకవేళ అందరు స్వామివారి అంటే ఇష్టం ఉన్నోళ్ళన్నా అందరూ రావచ్చు స్వామి దగ్గరికి. అందరికి ఆహ్వానం పలకడానికి ఊరూరు ప్రతి గడప గడప. ఇప్పుడు నువ్వు సమాశ్రయణాలు అయినావు, నువ్వు స్వామి దగ్గరికి రావాలనుకున్నావు, నీకు విషయం ఎట్లా వెళ్ళాలా? ఇక్కడ దాకా వస్తే పలానా రోజు ఉన్నదని నీకు తెలుస్తుంది. అట్లనే ఒక బస్సు ఎట్టి ఒక మండలం దగ్గరికి వెళ్ళంటే ఆ బస్సులు అందరూ జాయిన్ అవుతారు. అంటే మనము ఒక తల్లి దగ్గరికి పిల్లగాడు వస్తే తల్లి అత్తగారింటికి వెళ్ళి బిడ్డ తల్లిగారింటికి వస్తే ఏం చేస్తారు? ఆత్మీయత ఎట్లా కలుపుకుంటుంది అమ్మ. అదేవిధంగా మన స్వామి వారు మనందరినీ చూడాలనిపిస్తుంది. అంటే మనం పోవడం వారందరికీ ఎంతో ఆనందం వారి దగ్గరికి పోతే. అట్లా సాగడం పలకడానికి ఈ కలశాల రూపకం. కలశం అంటే ఏంటిది? రాముడి హృదయం. ఈ కలశం పేరు రాముడి హృదయం. రాముడి హృదయం అంటే ఏంటి? మన స్వామివారికి రాముడు అంటే బాగా ఇష్టం. ఆ రాముడిది అంటే భగవంతుడి హృదయం. రాముడిదే ఎందుకు పేరు పెట్టుకున్నాం మరి? నారాయణ హృదయం, ఇంకా హృదయం అంటే రాముడు మంచి బాలుడు అంటారు. రాముడు మంచి పేరు తీసుకొచ్చుకొని మానవ రూపకంగా వచ్చి ఎన్నో మంచి పనులు చేసాడు కాబట్టి అందరికీ రాముడు అంటే ఇష్టం. ఎన్ని తరాలు మారినా రామనామం మారతలేదు. రామనామం చాలా పెద్దది. ఆ రాముడి కలశాన్ని హృదయంగా ఇక్కడికి ప్రతిష్టాపన చేసుకొని రాముడిని ప్రతిష్టాపన చేసి ఆ కలశం ఊరుగా తిరుగుతుంది. అయితే ఆ కలశంలో మనం ఎన్ని చిటికెడు బియ్యమే ఇస్తున్నాం. ఎందుకోసం? ఆ ధాన్యం అనేది మనం అన్నమాట. రాముడేమో హృదయం అయింది కదా. ఆ హృదయంలో మనం కలుసుకోవాలంటే ఎట్లా కలుసుకోవాలా? ధాన్యం అనే గింజలతో అందులేస్తే మనం రాముడికి దగ్గర అయినట్టు, రాముడిలో కలిసిపోయినట్టు అని ఈ రాముడి మన దగ్గరికి మనం ఈ బియ్యం అందులో వేసుకొని రాముడు మన దగ్గరకు వచ్చిందనే ఆనందం, మనకు రాముడిలో చేరిపోయినామనే ఆనందం కోసం స్వామివారి ఇట్లా అందరికి చెప్తూ మీ సమాశ్రయణాలైన వాళ్ళందరి పేర్లు రాయిస్తూ మీ గోత్రనామ ఫోన్ నెంబర్లు రాయిస్తూ మీరేసే అక్కడ దాకా రావచ్చు. మీ అందరూ స్వామివారి అనుగ్రహం పొందాలని అహోబిల స్వామివారి సంకల్పం. మనందరినీ కూడా స్వామివారి దగ్గర పోవాలా, పండుగ చేసుకోవాలా. అయితే ఇంకోటి ఎందుకు చేస్తున్నాము అంటే ప్రతి ఊర్లో ఒక ఇంట్లోనే ఒకరికి ఒకరైతే లేరు. అన్నకు చెల్లె దూరం ఉంటుంది, అమ్మకు బిడ్డ దూరం ఉంటుంది. చాలా స్వార్థం పెరిగిపోతుంది. స్వార్థం ఎందుకు పెరిగిపోతుంది? మనం తినే ఆహారం మన స్వామివారు ఏమని చెప్తారు? ఏది మీరు వేసుకున్నా దేవుడికి నైవేద్యం పెట్టి ఆరగించండి అని చెప్తారు. మనకు ఉపదేశం తీసుకున్నప్పుడు నైవేద్యం తీసుకుంటే ఏమవుతుంది? అది సాత్వికంగా ప్రసాదం మనం మంచిగా తింటే మంచి ఆలోచనలు వస్తాయి. కోపం ఉండదు, స్వార్థం ఉండదు, దయ ఉంటుంది, కరుణ ఉంటుంది. ఎవరి బాధను చూసి మన బాధ అని భావించాలా. వాళ్ళు బాధపడుతుంది మాకు మంచిగా అనుకోవద్దు, అది సార్థమే. అది అందరు ప్రేమతోటి కలిసి ఉంటే ఇంతమంది వచ్చింది. ఇదే మీరు అందరు కలిసి రోజు విష్ణు సహస్ర పారాయణం చేసేదనుకో అప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది. ఒక కుటుంబం లాగా తయారవుతుంది. ఒక పారాయణం చేస్తే మళ్ళీ ఏమవుతుంది? మన బాధలన్నీ దూరం అవుతాయి. విష్ణు సహస్ర పారాయణం చేస్తే ఏమవుతుంది? భగవంతుడు ఎక్కడో ఉంటే మనం దొరకవి పట్టుకోలేము. మన బాధం ఎక్కడ విగ్రహ రూపంలోనే మనం ఆరాధించుకుంటాం. మరి ఆ విగ్రహ రూపంలో రాముడిని పెట్టుకొని మనం రోజు పారాయణం చేస్తే మన కష్టాలన్నీ వదులుతాయి. అయ్యో మాకు పారాయణం వస్తలేదు, మాకు చదువు రాదు, మేము చదువుకోలేదు, మరి ఎట్లా మేము ఎట్లా వేయాలా? మాకు ఆ బుక్కే తెలియదు, మాకు అసలు చదవడం నేలకం అనుకున్నది, మరి మేము ఎట్లా వేయాలా అని అందరికి ఉంటుండొచ్చు. స్వామివారి ఆడియో రూపకంగా విష్ణు సహస్ర పారాయణం వస్తుంది. అది మీరు ఒక్కొక్కరు ఫోన్లో పెట్టుకొని అదని ఇంటే చాలు. ముందుకు ఇన్నా కొద్దీ ఒక్కొక్కళ్ళ ఇంట్లో రోజు ఇంట్లో పెట్టుకుంటే
ఆ ఇల్లు ప్రశాంతంగా అవుతుంది, ఆ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ దూరం అయిపోతాయి, ఆ కుటుంబం అంతా ప్రేమానురాగాలతో కలిసి ఉంటారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కలుపుకుంటే అప్పుడు మీరు అంతా ఏమవుతారు, ఇంటి అందరూ ప్రేమతో ఉంటారు. వాళ్ళ ఇంట్లేమో అయితే నాకేం చేసేది అనే ఉండదు. అప్పుడు అరే వాళ్ళ ఇంట్లేమో అయితే పర్వెత్తుందా పద, అందరం ఒక మూటిగా తయారవుతారు. ఒక మూటిగా తయారైతే ఏమవుతుంది, అప్పుడు బలం వస్తుందా లేదా? ఎవరో మన దగ్గరికి రావాలి, మనం ఏకమై ఒక మంచి దారిలో నడవాలని మన స్వామివారి ఆశయం. అది మన చిన్న జీవన స్వామి ఆశయం కూడా మనకు అదే సంస్కారం నేర్పుతారు. కలిసి మెలిసి ప్రేమ ఉండి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, అది మన స్వామివారు చెప్పే మాటలు. మరి అందరూ ఒక్కొక్కరి ఇంట్లో పారాయణం చేస్తారా? పారాయణం చేసే వరకు మీకు ఆడియో రూపకంలో మీ ఒకరు నంబర్ ఇస్తే మేము పంపిస్తాం స్వామి వారిది. అది రోజు మీరు పెట్టుకొని తినచ్చు. మనకు సమయం దొరుకుతలేదు, మా ఇంట్లో వారం కుటుంబాన్ని పెట్టుకోండి, రోజు దొరుకుతుంది కదా. ఒక వారం శనివారం పెట్టుకుని మంచిగా హనుమాన్ ఉన్నాడు, వీళ్ళందరూ పెరమానులు ఉన్నారు, అందరూ శనివారం మీరు ఖర్చు చేసుకున్నారనుకో గుడిలా, అరే మా ఇంట్లో ఇలా మటన్ తిన్నాం మేము పెట్టుకోవద్దు, అట్లా కాదు, పెట్టుకోండి. లేకపోతే గుడిలో పెట్టుకోండి కదా. అంటే భగవంతుడికి దగ్గరికి రాతందుకు మనం బాగా కర్మలతో నచ్చామిడికి. ఈ కర్మలన్నీ తొలగించుకోవాలంటే ఏం చేయాలా? కొంచెమన్నా గురుగారి బాటలో నడాల. అప్పుడు నడిస్తే గురువుగారు ఏం చేస్తాడు, మనం కొంచెం అడిగే తను చూస్తే మనకి ఇంత బలం ఇస్తాడు. బలం ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం మన కర్మలన్నీ తొలగితే మనం అందరు నొక్కలను కలుపుకుంటా ఎక్కడికి వెళ్తాం, గురుగారి దగ్గరికి వెళ్తాం. అప్పుడు గురుగారు ఏం చేస్తాడు, మనని మెట్టు ఎక్కించి భగవంతుడి దగ్గరికి చేరుస్తాడు. అన్నీ వస్తాయి, మన పిల్లలు, మన వంశము, మన తరాలు అందరు బాగుంటారు. మనం అవ్వండి వదిలేసి ఎక్కడ దేవుడు ఏమి ఇస్తున్నాడంటే అక్కడ పరిగెడుతున్నాం. ఎక్కడ ఏమన్నా పని దొరుకుతుందా అంటే ఇలా పోయి 1000 రూపాయలు సంపాదిస్తాం. ఆ 1000 రూపాయలు ఉంటున్నాయా, 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు దేవుడు, అడగంగానే ఇస్తున్నాడు, కుమ్మరిస్తున్నాడు. ఏం చేసుకుంటావు చేసుకోపోని, పైసలలో ఆనందంలో పడి భక్తిని మర్చిపోతున్నాం. దేవుడు అందిస్తాడు కానీ భక్తి ఇంపార్టెంట్. స్వార్థం అనేది వాళ్ళకి మర్చిపోయి ప్రేమతో ఉండడం అనేది పెద్ద సంపద. ఇవన్నీ మళ్ళీ ఇన్నే వదిలేసిపోతాం. మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా ఏమడొస్తున్నాయి మీకు? వస్తలేవు. కిలో బంగారం ఇచ్చిన వస్తుందా? వస్తలేదు. మరి ఏమొస్తుంది? భక్తి భగవంతుడితో చేరితే మనం బయట చేరుతాం. ఆ సంపాదన కోసం కాదు, మంచి మనసుతోని మంచిగా ముందుకు సాగాలి. శ్రీమన్నారాయణ ఒక్కొక్కరు వేసుకుంటా వచ్చి బియ్యం ఇట్లా పిడికెడు బట్టి ఇట్లా వేయద్దు, బియ్యం ఇట్లా ఇట్లా చేసే వాళ్ళందరూ ఇక్కడ
హరే కృష్ణ కూడా కృష్ణనే కదా. చిన్నారి జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అందరూ మీరంతా సపోర్ట్ మీరు దేవుడి కోసం దగ్గర అయితే అన్న కోమ వేసుకుంటాం మళ్ళీ జై శ్రీమన్నారాయణ. మంచి పారాయణం చేసుకోండి అందరూ. ఏం రాకుంటే రామాయణం గురించి అదే వస్తుంది. ఆకులన్నీ పెట్టుంది జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. పెట్టుంది
శ్రీమన్నారాయణ. बद्रीनारायण जय 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 बद्रीनारायण जय 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 श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय नारायण जय वेंकटनारायण जय वेंकटनारायण जय 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 वेंकटनारायण जय 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 रामानुज स्वामी 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 जय 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 रामानुज स्वामी जय 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 श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय 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 పెద్దదియర్ స్వామి జై పెద్దదియర్ స్వామి జై పెద్దదియర్ స్వామి జై చిన్నదియర్ స్వామి జై చిన్నదియర్ స్వామి జై 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 చిన్నదియర్ స్వామి జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ అంజని తనయుడని నిన్ను దలసెద అంజన జయక నమ్మిక వేగం అంజనేయ వందనము మారండి బాపు వేగిరము అంజనేయ వందనము మారండి బాపు వేగిరము అంజనేయ వందనము మారండి బాపు వేగిరము శ్రీరాముని భక్తులము హరినారాయణ మిత్రుడము శ్రీరాముని భక్తుడము హరినారాయణ మిత్రుడము వారవార సుకుమార సుధీరుడ వారవార సుకుమార సుధీరుడ మారుతిరాయ మము సవరించుమి అంజనేయ వందనము మారండి బాబు వేగిరము అంజనేయ వందనము మారండి బాబు వేగిరము అంజనేయ సూర్యుని మింగిన హనుమా మా కార్యక్రమములను కనుమా ఆర్జుడ వీర్జుడ దైన సవాసుడ ఆర్జుడ వీర్జుడ సవాసుడ అంజనేయ వందనము మారండి అంజనేయ వందనము మారండి బాబు వేగిరము ఆత్మానందం మాయే ఆత్మానందం మాయే జయ మండలి నీవే ఆత్మల మామర హాయుగ నిలుపుమి ఆత్మల మామర హాయుగ నిలుపుమి ఆత్మల మామర హాయుగ నిలుపుమి ఆత్మల మామర హాయుగ నిలుపుమి మహాత్ముడా నిన్ను మరువం మరువం భగవాన్ శ్రీమన్నారాయణ ఈ చల్గర గ్రామంలో వీరు నీ పేరు ఉట్నూరు దర్శన్ గంగాధర్. నీవు తోడుగా ఉండి ఆ రాముడిని ఎలా తీసుకొచ్చుకుంటావో నీ ఇష్టం అది. ఊరిలో అందరు సహకరించి ఆ ఆలయం నిర్మించి అందరూ రాముడిలా మంచి మనసుతోని అందరూ ప్రేమలతోని కలిసిమెలిసి ఉండాలి, న్యాయంగా ధర్మంగా. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. చెప్పండి నువ్వు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు ఒక్కసారి భజన చెప్పుకున్నాక వైపుకుందాం. కూర్చోండి మరి మళ్ళీ. ఇదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఈశ్వర శ్రీయాజుషం ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ మన ఊరిలో ఇంతమంది జనాలు ఉన్నారు, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, అందరూ దప్పుల సప్పుడుతో అందరు వింటున్నారు, చూస్తున్నారు. కానీ భాగ్యం మీ కొందరికే ఉంది ఇక్కడ. ఈ భాగ్యం చాలా అమూల్యమైనది. శ్రీరాముడి హృదయాన్నే మీరు మీ ఊరికి తెప్పించుకున్నారు. పట్టుబట్టి మా దగ్గరికి రావాల్సిందే, మేము ఆలయం నిర్మించుకోవాల్సిందే అని. ఇగో ఈ అమ్మగారు ఎంతో హార్తి. మనం అన్ని అవయాల నుండి మనం కార్యక్రమాలు చేయడానికి మనం వెనుకాడుతున్నాం. తను ఎంత హార్తి, అసలు నడవలేకపోతుంది, కానీ రాముడి కోసం అంత తపన, అంత చేయాలనే హార్తి. ఆ ఆచార్య అనుగ్రహం ఆ అమ్మకు ఉంది కాబట్టి ఈ ధర్మ కార్యంలో ముందుకొస్తుంది. మరి ఆమెను చూసి మనం అందరం ముందటికి రావాలి. ఆమెను చూస్తే మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. మనం అన్నీ ఉండి ఉరకగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాం. మరి మనం ఎందుకు రావాలి ఖచ్చితంగా. భగవంతుడి కోసం మనం కొంచెమన్నా వేయాలి. ఎప్పుడు మన ఇల్లు, మన సంసారం, మన పిల్లలు, మన కోసం నాది 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 ఎప్పుడు ఉంటుంది కదా. మనం పోయినాక ఉంటుంది, మళ్ళీ మనం పోయినాక వస్తుంది ఇదంతా జీరో. మొత్తం ఇన్న వదిలేసిపోతాం. ఈ ఇల్లు ఏది అద్దెకి తీసుకొచ్చుకుంది ఇల్లు. కొన్ని రోజులే ఉంటాం, మనం పోయేది మళ్ళీ పక్కనే, ఈడనైతే ఉండం. మరి ఉన్నన్ని రోజులు నాది, నా కోసం, నా ఇల్లు, నా పిల్లలు అని అందరం ఇల్లు కోసమే దాంట్లాడితే దేవుడి కోసం ఎప్పుడు సమయం ఇద్దాం? దేవుడి కోసం ఇవ్వాలన్నా వద్దా సమయం? మనం ఎందుకోసం వచ్చినాం? కర్మఫలంతో ఇక్కడికి వచ్చినాం. మరి మనం కర్మఫలం తొలగాలనంటే మనం దేవుని చేరాలి. ఈ వచ్చినామా, మొక్కినామా, దండం పెట్టినామా, కొబ్బరికాయ కొట్టినామా, పోయినామా కాదు. ఎప్పుడు మనసులో భగవంతుని నిలుపుకోవాలా. మనం తాగే నీళ్లు భగవంతుడికి అందిస్తున్నాం అనుకోవాలా, తినే ఆహారం భగవంతుడు తింటున్నాడు అనుకోవాలా. అప్పుడు ఇట్లా మంచి మనసు వస్తుంది, మంచి హృదయం ఉంటుంది, మంచి ఆలోచనలు వస్తే మంచి పని చేస్తాం. ఇంకొకటి స్వార్థం అనేది అసలుకే ఉండద్దు. కానీ మనం స్వార్థంతోనే పుట్టినాం, ముందు స్వార్థం పుట్టినాక మనం పుట్టినాం. అది పోవాలంటే మనతో తొందరగా కాదు. ఇంకొకటి నమ్మకం కావాలా. నమ్మకం కుదురుతుందా? చాలా కష్టం నమ్మకం. ఒక మనిషిని నమ్మాలంటే చాలా కష్టం. ఇవి ఒక ధనం ఉన్నది అనుకో, నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి అనుకో, బాబుకి ఇది పట్టుకొని ఇస్తా. అరే మా అన్నకి ఏమైనా తీసుకున్నాయో ఉన్నాయో అనుకుంటే నేనేమైనా ఆ కర్మ అంతా నాకు కలిగింది. ఆయన నా కర్మ నా ఉండగా ఆయన కర్మలన్నీ నేను మోసినట్టే లెక్క. నేను యథార్థంగా ఉండి నీకు నమ్మినా అనుకో, కిలో బంగారం ఇచ్చినా, వెండి ఇచ్చినా, ఆస్తులు ఇచ్చినా, నేను నమ్మేసి వదిలినా అనుకో, నాకేమంటుంది? అలా రూపాయి తిన్నా నాకేమంటుంది? నేను యథార్థం ఉండాలంటే అదాన్ని యథార్థం అంటారు. అంటే ఒక మనిషి మీద నమ్మకం ఉండాలి. అదే విధంగా భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం చిన్నగా మన దగ్గరికి వెళ్ళి వస్తే మనం ఎక్కడ ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి ఏ మొక్కేచ్చినా ఆడికే ఉరుకుదాం పని ఇదే పట్టేసి ఇంటి వాళ్ళని నిడిచిపెట్టి, ఇంటి దేవుని నిడిచిపెట్టి పారదిక్కులు ఉరికితే ఏమొస్తుంది? ఏం రాదు. అందుకనే మన ఇంటి దేవుణ్ణి నమ్ముకోవాలా. మన పెద్దలు ఏ రకంగా సంస్కారం నేర్పిండ్రో అది నడుపుకోవాలా. మనకు ఒక గురువు అంటూ ఖచ్చితంగా ఉండాలా. ఒక గురువు ఉంటేనే మనకు జ్ఞానం వస్తుంది. గురువు లేనప్పుడు జ్ఞానం వస్తుందా? ఒక ఇంట్లో యజమాని ఉంటాడు, నాన్న ఉంటాడు. నాన్న చెప్పినట్టు అమ్మ వింటుంది, అమ్మ చెప్పినట్టు మన అందరం వింటాం. మన అమ్మ నాన్న లేకపోతే మనం ఏమవుతాం? అందరు పాలు. మన నోటి దగ్గరికి కూడా రాడు, చెట్టు కింద ఉంటే నీళ్ళు కూడా ఇయ్యరు. మరి అందుకని అమ్మ నాన్న అవసరం అంటే గురువు కూడా అవసరమే. గురువు ఉంటే మనకు ఎన్నైనా సాధించవచ్చు. ఎన్ని దేవుళ్ళనన్నా మెప్పించే ఆయన గురువు. మనం ఒకటి యథార్థంగా ఇట్లా మనసున్న చూడు. ఇప్పుడు పాట పాడింది హనుమంతుడి పాట, అగో అమ్మ ఎక్కడికి వెళ్ళొచ్చింది ఆ పాట? హృదయంలోకి వెళ్ళి. ఆ అర్థం ఎంత బాగుంది అని అంటాము. సత్సంగం అంటే ఇట్లాంటి పాటలు భజనలతోని భక్తి వస్తుంది. భక్తి పుట్టుకతోనే ఉన్నా మనం ఏ సోపతి పడితే ఆ సోపతి అలవాటు అవుతుంది. అదే మంచి సోపతి అలవాటు చేసినాం అనుకో, ఒక మంచి పాట వింటే అబ్బో ఇంత మాధుర్యం ఉందా, అరే మనం కూడా వాడదాం
అరే ఇంట్లో ఇంత ఆనందం ఉందా, అరే మనం కూడా వెళ్దాం అనే భావన మనందరికి కలుగుతుంది కదా. అందుకోసం మనం భాగవతోత్తముల సోపతి పడితే మంచి రూట్లో పోతాం. అదే ఇంకో సోపతి పట్టినాం అనుకో అటే పోతాం. అప్పుడేం కోల్పోతాం మనము? వచ్చిన కర్త మళ్ళా పుట్టాలా, ఈ జన్మ మళ్ళా నేర్పాలా, ఇన్ని కర్మలు అవుతాయి. అప్పుడు ఇదే జన్మకు మంచి మార్గం పోయినామనుకో మళ్ళీ భూమి మీదకి చిన్ని కష్టాలు పడి ఉండేది కదా. ఇట్లా గుండ్ర తిరిగే బదులు డైరెక్ట్ మంచి మార్గంలో పోతే ముక్తి పొందుతాం. మరి మనం అందరం కావాలంటే మీరు వచ్చిన వాళ్ళు గింతమంది, మీరు ఇన్నోళ్ళంతా ఇంకా 10 మందికి, మీరు 10 మందికి, మీరు 10 మందికి, మీరు 10 మందికి చెప్తే ఏమవుతుంది? అప్పుడు ఊరంతా బాగుపడుతుంది. మేము చూస్తున్నాం రాంగా అన్ని ఇళ్ళలో అందరు ఉన్నారు, అందరి ఇళ్ళలోనే ఉన్నారు, ఎవరు అడవిలకోలే. ఇవాళ ఆదివారం ఏదో బోనాల పండుగ చేసుకుంటారో మరి ఏందో మార్గం కొంచెం మంచిగా వస్తావు కదా, మంచితో ఆడుతావు కదా, మారుతారు. ఒక సేవా భావంలో దుంకినాం అనుకో, ఆ మొగ్గుడికి ఇంత పని చేసి వచ్చిన నేను బోన్ బాబు మస్తు పని ఉన్నదంటే రాదు. సేవ అంటే ఏంటి? అన్ని అర్పణ గుణం ఉంటే సేవ వస్తుంది. సేవలో దుంకితే అన్ని రకాల జ్ఞానం వస్తుంది. జ్ఞానమే కాదు, అసలు విలువగట్టలేనిది స్థానం వస్తుంది మనకి. అందుకనే మంచి ఆలోచనలు, మంచి మనసుతోని మీరు ప్రొద్దున వంట చేసినా నామం చెప్పుకుంటా వంట చేయండి, స్నానాలు చేసి ఆ భోజనం చేసిన దాన్ని దేవుడికి నైవేద్యం మీ ఇంట్లో ఉన్న దేవుడికి పెట్టుకోండి. అప్పుడు అందరికీ టిఫిన్ బాక్సులు పెట్టి ఆడోళ్ళు ఎట్లా పొద్దున లేస్తాం కదా, మరి ఆడలక్షణం ఎట్లా అన్ని ధనాన్ని పని చేసుకోవాలా. పిల్లలను భర్తలను ఎట్లనే చూస్తారు, ఏడిపోయినా నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. అంతకు మించిన సంపాదన ఆడడానికి లేదు. మరి మనం నైవేద్యం పెడితే వాళ్ళు అంత మంచిగా ఉంటారు కదా. ప్రసాదం తింటే మంచి మనసు ఉంటుంది, మంచి పని చేస్తారు. పొద్దున లేచి నాడు భూమిని మొక్కిపోతుండ్రి అని మా అన్నయ్య చెప్తాడు. భూమిని మొక్కి దండ పెట్టి అడిలో పోతుండ్రి మేము పనులు చేసుకుంటాం. మరి అదేవిధంగా ఇప్పుడు మన తినే ప్రభావం బట్టి మన గుణాలు వస్తున్నాయి. దేవుడికి నైవేద్యం పెట్టి బాక్సులు కట్టించారు అనుకో, ఏ పని చేసినా విజయవంతం, ఎక్కడికి పోయినా పని సక్సెస్. ఒక్క గింతలు అనుకుంటే గింత పని అవుతుంది కదా. మన సమస్యలన్నీ తీరిపోతాయి. మరి అట్లా వేసుకుందామా? రోజు పారాయణం చేసుకుందామా? ఇళ్ళల్లో విష్ణు సహస్ర పారాయణం చేస్తారా? పారాయణం అంటే తెలకపోవచ్చు, ఏంది అంటే అదంటే తెలకపోవచ్చు. కానీ మనం ఒక్క కోరికలు అందరికీ ఉంటాయి. భూమి మీద మనిషి పుట్టినప్పుడు పిల్లలు లేనోడికి పిల్లలు కావాలి, పిల్లలు ఉన్నోడికి పిల్లలు బాగుండాలా, పిల్లలు బాగున్నోడికి వాడికి జాబ్ కావాలా, జాబ్ ఉన్నోడికి సంతానం కావాలా, సంతానం అయినాక పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళిళ్ళు అయినాక మళ్ళీ ఒకటి వస్తుంది. మరి ఇవన్నీ కోరికలు తీరాలంటే ఏం చేయాలా? పారాయణం చేయాలి. ఆ ఒక్క పారాయణం చేస్తే మన సమస్యలన్నీ పోతాయి. మనం ఇంట్లో ప్రతి ఇంట్లో ఆనందం ఉంటుంది. ఆనందం అంటే వెళ్ళి వీరుస్తుంది. భగవంతుడు ఇప్పుడు ఇక్కడ అన్నాన్ని పెట్టుకున్నాం మనం ఎందుకోసం? భగవంతుడు అని నమ్మితేనే పెట్టినాం. మరి పారాయణం చేస్తేనే మనకి సమస్యలన్నీ పోతాయి అని తెలిసినప్పుడు మంచిగా పారాయణం పెట్టుకొని వారం కుక్కలు చేయండి. అరే మా ఇంట్లో కౌసు తిన్నాము, మాకు ఇంకేదో టైం ఉన్నది, అది చేయలేకపోతున్నాం అంటే గుళ్ళ కూర్చొని చేయండి, పనికిచ్చిన కదా. కానీ చేసుకొని మంచిగా అందరు కలిసిమెలిసి ఉండుండ్రి, ప్రేమలతో ఉండుండ్రి, ఒకరికొకరు సహాయం చేసుకొని భక్తి కార్యం చేయండి. ఇల్లే కాదు, సంసారమే కాదు, భగవంతుడికి కూడా మనకు కొంచెం సమయం. మీ ఒక 10 మందితోని 100 మంది తయారు కాల, 100 మందితోని 1000 మంది తయారు కాల, 1000 మందితోని ఆ పుణ్యం అంతా మళ్ళీ మీకే పుణ్యం వాళ్ళకి వస్తుంది. పుణ్యమద్దు పాపమద్దు, కానీ ఒక 10 మందిని కలిపినప్పుడు ఒక మంచి తోవకు. రాముడు హృదయాన్నే మన దగ్గరికి పంపించిండు. మరి మనందరి దగ్గర హృదయాన్ని మనం తలుపులు మూసుకుందామా, ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేయాలా? ఓపెన్ చేస్తే అప్పుడు ఓపెన్ చేద్దామంటే రాముడు మన లోపల కూర్చోవాలంటే మనం ఏం చేయాలా? మనం ఒక ధాన్యం, ప్రతి ఒక్కళ్ళకి రాముడు చేరాలనే సంకల్పం ఉన్నప్పుడు మనం అనేది ఒక బియ్యం అన్నమాట. ఆ బియ్యాన్ని మనం శ్రీరామ 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 అని కలశం లేస్తే మనం రాముడి లోపల చేరిపోయినాం, అంతే కదా. అప్పుడు రాముడి లోపల చేరిపోయినప్పుడు శ్రీరామ హృదయం అనే కలశంగా అందరము రాముడిని చేరి మంచి మనసుతో ఉండాలనే భావనతోని ఈ శ్రీరామ హృదయం అనే కలశం వచ్చింది. ఇలాంటి మంచి మంచి ఆలోచనలు ఉన్నోళ్ళు, మంచి కార్యం చేద్దామనేటోళ్ళు ఆ కార్యక్రమాలు కూడా విజయవంతంగా అవుతాయి. ఆ రాముడు అనుగ్రహిస్తాడు, ఆచార్యుడు తోడుంటాడు. జై శ్రీమన్నారాయణ. రామ 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 తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ నామ వరాననే రామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ నామ వరాననే రామ రామ
రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ రామేతి రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ నామ వరాననే రామ రామ రామేతి రామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తు శ్రీరామ నామ తత్తుల్యం రామ నామ వరాననే రామ నామ వరాననే రామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ నామ వరాననే రామ రామ రామేతి రామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ నామ వరాననే రామ రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్నామ వరాననే రామ రామ వరాననే శ్రీరామ రామ రామేతి రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే వరాననే శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామానుజ 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 లీలదానం చెప్తాను లీలదానం రామానుజ 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 జై జై అధిపతి జై జై రామానుజ జై జై లతిపతి జై జై రామానుజ జై జై
నీళ్ళ డబ్బా ఇవ్వాలి, ఫిల్టర్ నీళ్ళు. రారా కాక నువ్వు రామకృష్ణ గోవింద నారాయణ రామ గోవింద నారాయణ రామ గోవింద నారాయణ హరి చెల్లె నడవలు ఉన్నాయి. జై శ్రీరామ్. రామకృష్ణ గోవింద నారాయణ హరి కృష్ణ రామ గోవింద నారాయణ ఈ లైన్ కొద్దిగా దగ్గర రండి. రామ గోవింద నారాయణ హరి మత్స్యావతారుడవై మడుగులో పలై వచ్చి మత్స్యావతారుడవై మడుగులో పలై వచ్చి సోమతోని తుంచినది నారాయణ హరి సోమతోని తుంచినది నారాయణ హరి రామకృష్ణ గోవింద నారాయణ హరి రామకృష్ణ గోవింద నారాయణ హరి దగ్గర రండి, దగ్గర రండి. లైన్ దూరం అయింది, పలిగిపోతుంది అట్లా. మీరు కొంచెం ఆగు. రామకృష్ణ గోవింద నారాయణ హరి కృష్ణ రామ గోవింద నారాయణ హరి వాసుదేవ ముకుంద వనమాల చక్రధర వాసుదేవ ముకుంద వనమాల చక్రధర నరసింహ సుత నారాయణ హరి నరసింహ సుత నారాయణ హరి రామకృష్ణ గోవింద నారాయణ హరి రామ గోవింద నారాయణ హరి కృష్ణ రామ గోవింద నారాయణ హరి గోవర్ధనెత్తినావు గోగుణ రక్షించినావు గోపాల బాలరార నారాయణ హరి గోపాల బాలరార నారాయణ హరి రామకృష్ణ గోవింద నారాయణ